హలో 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 హలో. సారీ సార్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యావు, డబ్బులు బాగా సంపాదిస్తున్నావు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు? అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సార్. పక్కా వాస్తు, క్వాలిటీ కన్స్ట్రక్షన్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, 24 hours వాటర్ సప్లై, పైగా టైం కి డెలివరీ. అర్థమైంది, నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది. మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు. లామ్ లో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ. వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూసుకో, బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్పాడని కాదు, ఒకసారి అపార్ట్మెంట్ వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కోండి. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలలో 2వ రోజు స్వామివారు ఆలయ ముఖ మండపంలో మత్స్యావతార అలంకరణలో భక్తులకి దర్శనమిస్తున్నారు. గర్భాలయంలో కొలువైన శ్రీవారిని దర్శించిన అనంతరం భక్తులంతా ఈ విశేష అలంకారంలో ఉన్న స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఏలూరు జిల్లాలో హై అలర్ట్. ఏలూరు నగరంలోని జాతీయ రహదారిలో వాహన తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు. వాహన తనిఖీల్లో స్వయంగా పాల్గొన్న ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీ శ్రావణ్ కుమార్ అనుమానాస్పద వాహనాలను వెంటనే సీజ్ చేసిన పోలీసు యంత్రాంగం. ఇప్పుడు మనము దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరినీ అలర్ట్ గా ఉంచడం కోసం ఈ నైట్ యాంటీ సబెటాజ్ చెక్స్ మన జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఈ చెకింగ్స్ లో భాగంగా మన వైటల్ ఇన్స్టిట్యూషన్స్ అయిన రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్, టోల్ ప్లాజాస్ ఇట్లాంటి దగ్గర ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు సంచరిస్తున్నారా, ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఏదైనా క్యారీ చేస్తున్నారా అన్న దృష్టిలో ఈ చెకింగ్స్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజల్లో కూడా ఒక రకమైన అవేర్నెస్, అలర్ట్నెస్ పెరుగుతుంది. పోలీసులకు కూడా వాళ్ళు ఏదైనా అనుమానాస్పదంగా చూసిన, ఒక కొత్త వ్యక్తుల్ని చూసిన, ఏదైనా ఇతర దేశస్తులు లాగా వాళ్ళకి ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నా కూడా వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా దయచేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లస్ ఎట్టి పరిస్థితుల్లోనూ భయానికి గురవ్వాల్సిన అవసరం లేదు. అన్ని ఫోర్సెస్ ప్లస్ పోలీస్ సన్నద్ధంగా ఉన్నారు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనం అలర్ట్ గా ఉండాలి. ప్రతి పౌరుడు కూడా అలర్ట్నెస్ తో ఉంటే ఎలాంటి ఇష్యూ జరగబోతున్నప్పుడే మనకి తెలిసిపోతుంది. దాని గురించి ఇన్ఫర్మేషన్ పోలీస్ కి కానీ, పోలీస్ కంట్రోల్ రూమ్ 112 ఫోన్ చేసిన విల్ వెరిఫై దట్ ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో హేట్రెడ్ వ్యాపింప చేయడానికి, ఈ సోషల్ మీడియా ద్వారా దేశంలో మత కల్లోలాలు సృష్టించడానికి, ఫేక్ న్యూస్ సృష్టించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తుండొచ్చు. ఏదైనా అటాక్ అయిపోయిందని కానీ, ఫలానా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మీద అటాక్ అయిందని చెప్పి మతాల మధ్య అల్లకల్లోలం సృష్టించడానికి అట్లాంటివి కూడా శత్రువు మైండ్ లో ఉంటాయి. కాబట్టి వాళ్ళకి మన దగ్గర ఏమి గొడవలు పడితే మనం వీక్ అవుతాం కాబట్టి ఆ స్ట్రాటజీ కూడా ఉంటాయి. కానీ అట్లాంటి అవకాశం మనం ఇవ్వకుండా అందరం కలిసిమెలిసి ఈ
ఈ పరిస్థితులు ఏదైతే ధైర్యంగా ఎదుర్కోవడానికి అలర్ట్ గా ఉండాలని కోరుతున్నాను. దాంట్లో భాగంగానే పోలీస్ కూడా ప్రజల్లో ఈ స్థైర్యాన్ని నింపడం కోసం ఈ చెకింగ్స్ అనేవి రెగ్యులర్ గా చేపట్టడం జరుగుతుంది. మొన్న మాక్ డ్రిల్స్ చూసారు అందరూ, అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది. ఇవి రెగ్యులర్ యాక్టివిటీ కింద చేస్తాము. వీఆర్ యూజింగ్ ఆల్ అడ్వాన్స్డ్ డ్రోన్స్ కావచ్చు, మన ఫైర్ ఎక్విప్మెంట్ కావచ్చు, మన ఎవాక్యుయేషన్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా సన్నద్ధంలో కూడా మన భాగం. దీన్ని ఆపరేషన్ అభ్యాస్ అని కూడా దానికి ఒకటి పేరు కూడా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈ మాక్ ట్రయల్స్ గానీ మాక్ చెకింగ్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని సీతారాంపేటలో ఉన్న శ్రీ కోదండ రామాలయం విగ్రహ పునఃప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. వైశాఖ మాసం ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ కోదండ రామాలయంలో పొనసానపల్లి మహావిష్ణు లక్ష్మీల చిన్న కుమారుడు కుటుంబం పొనసానపల్లి వీరయ్య మహాలక్ష్మి దంపతులచే కళ్యాణం జరిపించడం జరిగింది. సీతమ్మదేవి శిలా విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రీయ ప్రకారం భక్తులచే వేద పండితుల సమక్షంలో ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. కార్యక్రమంలో సీతారాంపేట గ్రామానికి చెందిన జామిశ్రీను వివిధ ప్రాంతాల భక్తులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వైశాఖ మాసము ఏకాదశి మహాపర్వదినము. మరి ఈ రోజు నాడు సీతమ్మ అమ్మవారి యొక్క నూతన శిలా బింబ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా వైఖానసు దిగి ఆగమశాస్త్ర ప్రకారంగా నిన్నటి రోజునాడు ప్రారంభమై మరి ఈ రోజునాడు ఉదయం 9:45 అమ్మవారి యొక్క నూతన విగ్రహ శిలా ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరుపుకోవటానికి స్వామివారి యొక్క అనుజ్ఞ వల్ల ఇదంతా కూడా జరుగుతోంది. కోదండ రామాలయం శ్రీ సీతారాంపేటలో వెంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం దగ్గర ఈ రోజు సీతమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమము చాలా అంగరంగ వైభవంగా కమిటీ వారు అలాగే ఉండి ప్రజానికము ఈ యొక్క కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీరామచంద్ర ప్రభు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. లోడ కూడా ఒకసారి జరిగింది. దాన్ని కోనసానపల్లి విష్ణు కుమారులు ఇద్దరు కూడా ఈ గుడికి బాగా సహకరించారు. అలాగే ఇప్పుడు కూడా ఆలాద్రంలోనే కుమారులు మళ్ళీ ఆ విగ్రహ ప్రతిష్ఠ అమ్మవారిది ఈ రోజునే చేస్తూ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం కోనసానపల్లి విష్ణు కుమారులు చేసిన అందరూ కూడా ఆరోగ్యాలతో శుభ్రంగా ఉండాలని, ఎందుకంటే సీతారాంపేటకి అలా ప్రతి విషయంలో కూడా ఈ గుడికి అన్ని విషయాల్లో కూడా చాలా. ఏలూరు జిల్లా కుకునూరు బర్రింకలపాడు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని పంచాయతీల్లో ఉన్న సమస్యలపై ప్రజల నుంచి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వినతి పత్రాలను స్వీకరించారు. అలాగే నిర్వాసితుల కుటుంబాలు సుమారు 2944 మందికి గాను 2785 మందికి నష్టపరిహారం అందించిన మిగిలిన 158 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని, వారికి కూడా త్వరలోనే ఆ నష్టపరిహారాన్ని అందే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ బాలరాజుకి కుటుంబ ప్రజానీకం తరఫు నుండి వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్.
యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ బాలగారికి పుత్తూరు మండల ప్రజానీకం తరఫు నుండి వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ముందుగా ఎక్కడమ్మా మీది? 2023 రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు 12వ PRCని ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో మే 14వ తేదీన విజయవాడలో భారీ ధర్నా నిర్వహిస్తున్నామని ఏపీటీఎఫ్ యూనియన్ నాయకులు రెడ్డి దొర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జిందాబాద్ జిందాబాద్ ఏపీటీఎఫ్ జిందాబాద్ 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 ఏపీటీఎఫ్ జిందాబాద్ 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 ఏపీటీఎఫ్ జిందాబాద్ 117 జీవో రద్దు చేయాలి రద్దు చేయాలి 117 జీవో రద్దు చేయాలి రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈనాడు రాష్ట్ర సంఘం సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన ఉద్యమంలో భాగంగా 2వ దశలో ఈనాడు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ధర్నాను ఎందుకు చేపడుతున్నామంటే పాఠశాలల విద్యల పరిరక్షణకు, 12వ PRC కమిషన్ ఏర్పాటుకు, IRకు, పెండింగ్ లో ఉన్న డిఏల మంజూరు కోసం, అదేవిధంగా 11వ PRC ఆర్థిక బకాయిలతో పాటు ఇతర ఆర్థిక బకాయిలను కూడా విడుదల చేయడానికి ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన 117 జీవోకు వ్యతిరేకంగా మేము ఆనాడు 100 రోజుల పోరాట కార్యాచరణ రూపొందించినప్పుడు మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఈ 117 జీవోను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు మేము కృషి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అధికారంలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం 9 రకాల పాఠశాలలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. 6 రకాల పాఠశాలలు ఏర్పాటు చేయడం వలన 6,000 పాఠశాలలు మూతబడి 7,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారి 10 లక్షల ప్రభుత్వ పాఠశాలల పిల్లలు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మరి 9 రకాల పాఠశాలను ఏర్పాటు చేస్తే వచ్చే పరిస్థితులు ఏంటో కూడా మనం అందరం గమనించాలి. మరొక 10,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా మారే అవకాశం ఉంది. ఇంకొక 10 లక్షల పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ 9 రకాల పాఠశాలల ఏర్పాటు ఆలోచనలను విరమించుకొని 3 రకాల పాఠశాలలను ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. మొదటిది ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5 తరగతుల వరకు కొనసాగించాలి. రెండవది ప్రాథమికోన్నత పాఠశాల 1 నుంచి 7 లేదా 1 నుంచి 8వ తరగతి వరకు కొనసాగించాలి. మూడవది ఉన్నత పాఠశాల. ఈ ఉన్నత పాఠశాలలను 6 నుండి 10వ తరగతి లేదా 6 నుండి 12వ తరగతి వరకు కొనసాగించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి అదే రకంగా ఈ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి కూడా ఉన్నత పాఠశాలలోకి వచ్చేసరికి 53. అంటే వాస్తవంగా చేస్తే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 35 మాకు 6 నుంచి 8వ తరగతి వరకు. సిహెచ్ఓల డిమాండ్లను వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించేందుకు కృషి చేయవలసిన అవసరం ఉందని సిహెచ్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఆయుష్మాన్ భారత్ లో పనిచేస్తున్న సిహెచ్ఓల ధర్నా ఈ రోజు 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిహెచ్ఓ మాట్లాడారు. మనం స్లోగన్ చెప్తున్నావా? We want justice. We want justice. We want justice.
We want CHO Saikita. CHO Saikita. CHO వెంటనే 23% వేతన సవరణ 23% వేతన సవరణ 23% వేతన సవరణ. మీడియా మిత్రులకి నమస్కారం అండి. నా పేరు వినయ్. నేను గత 3 సంవత్సరాలుగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా పనిచేస్తున్నందుకు మాకున్న సమస్యల పైన ఎన్నోసార్లు ప్రభుత్వానికి అధికారులకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. అయినప్పటికీ కూడా మాకు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎటువంటి పరిష్కార మార్గాలు చూపించలేదు. అందుకు గాను మేము గత నెల 15వ తారీఖు నుంచి ఈ యొక్క యాజిటేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒకరోజు ఆన్లైన్ రిపోర్ట్స్ అన్నీ కూడా నిలిపివేశాము. తర్వాత మా యొక్క సమస్యల్ని అధికారులకి ఈమెయిల్స్ ద్వారా పోస్ట్ కార్డుల ద్వారా తెలియజేశాము. తర్వాత మరి 2 రోజులు మా యొక్క హెడ్ క్వార్టర్ విజయవాడ దగ్గర ధర్నా నిర్వహించాము. అయినప్పటికీ కూడా అధికారులు మాకు ఎటువంటి పరిష్కార మార్గాలు చూపించలేదండి. అందువలన మేము అందుకుగాను గత నెల 28వ తారీఖు నుంచి ఈ యొక్క నిర్వాధిక సమ్మెను స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికీ మేము 11వ రోజుకి చేరుకున్నాము. అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి పరిష్కార మార్గాలు అనేది ప్రభుత్వం చూపించలేదు. ఈ విధంగా మేము నిర్వాధిక సమ్మెని నిర్వహించడానికి గల కారణాలు ముఖ్యంగా మా యొక్క సమస్యలు. అందులో ముఖ్యమైనవి 6 సంవత్సరాలు సర్వీస్ నిండిన వారు ఎవరైతే ఉన్నారో ఆ CHOస్ని ఆరోగ్య మందిర్ నిబంధనల ప్రకారం వెంటనే వారిని రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఉద్యోగ భద్రత అనేది కల్పించాల్సిందిగా కోరుతున్నాము. మాకు మొత్తం స్టేట్ మొత్తం మీద 10,032 సెంటర్లు ఉంటే 4,000 సెంటర్ల వరకు అద్దెల్లో మేము వాటిని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అద్దె బకాయిలు కూడా సుమారుగా 1 సంవత్సరం నుంచి పెండింగ్లో పెట్టారు. ఈ యొక్క అద్దె బకాయిలను ఎలక్ట్రిసిటీ బిల్స్ను కూడా వెంటనే చెల్లించాల్సిందిగా కోరుతున్నాము. 6 సంవత్సరాలుగా చూసుకుంటే కనుక మనకి నిత్యావసర ఖర్చులన్నీ కూడా పెరుగుతున్నాయి, కానీ మా యొక్క నెలసరి జీతం మాత్రం పెరగట్లేదు. NHMలో ఉన్నటువంటి ప్రతి క్యాడర్కి కూడా ఇంక్రిమెంట్ ఇచ్చారు, కానీ మా యొక్క ఈ CHO క్యాడర్కి మాత్రమే అన్యాయంగా 23% హైక్ అనేది ఇవ్వలేదు. ప్రభుత్వాన్ని మేము దయచేసి కోరుకుంటున్నాము. అందరికి ఇచ్చినట్టుగానే మాకు కూడా యొక్క హైక్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా మేము యొక్క గ్రామీణ ప్రాంతాల్లోనూ తర్వాత ట్రైబల్ ఏరియాస్లోనూ ఈ యొక్క CHO క్యాడర్ అనేది ఆ యొక్క ఆరోగ్య సేవలను పెంపొందించడానికి మేము ఎంతో కష్టపడి కృషి చేస్తున్నామండి. మా యొక్క కష్టాన్ని గుర్తించి మాకు కొత్తగా బెనిఫిట్స్ని ఇవ్వకపోగా ఉన్నటువంటి బెనిఫిట్స్ని కూడా తీసివేస్తున్నారు. అది చాలా అన్యాయం అండి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ తో వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకి సంఘీభావ ర్యాలీ చేస్తున్న జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ న్యాయవాదులు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు GSR మూర్తి మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా విజయవంతం చేయండి సైనికులు జరుపుతున్న సింధూర్ ఆపరేషన్ విజయవంతం చేయండి సైనికులు జరుపుతున్న సింధూర్ ఆపరేషన్. జై భారత జవాన్, జై భారత జవాన్. వర్ధిల్లాలి భారత ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి భారత ప్రజల ఐక్యత. కాపాడుకుందాం దేశ సమైక్యతను, తరిమి కొడదాం ఉగ్రవాదాన్ని. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుగుతాం. నమస్కారం.